పూర్వకాలంలో భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశం. రైతులు పండించిన పంటలు ఇంటికి చేరిన ఆనందంలో దేవుడికి కృతజ్ఞతలు తెలపడానికి ఒక ప్రత్యేక పండుగను జరుపుకునేవారు. అదే సంక్రాంతి. ఈ పండుగకు ఒక పురాణ కథ కూడా ఉంది. భగవాన్ సూర్యుడు తన కుమారుడు శనిదేవుని దగ్గరకు వచ్చి ఆయనను ఆశీర్వదించిన రోజు మకర సంక్రాంతిగా చెబుతారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయమే ఇది. అందుకే ఈ రోజు నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు అత్యంత పవిత్రమైన కాలమని నమ్మకం. ఇంకొక కథ ప్రకారం, భీష్మ పితామహుడు మహాభారత యుద్ధంలో శరశయ్యపై ఉండగా ఉత్తరాయణం వచ్చే వరకు తన ప్రాణాలను నిలుపుకుని, మకర సంక్రాంతి రోజునే దేహత్యాగం చేశారు. అందువల్ల ఈ రోజుకు ఎంతో పవిత్రత వచ్చింది. సంక్రాంతి 3 రోజుల పండుగ. భోగి, పాతవి వదిలి కొత్తదాన్ని స్వీకరించే రోజు. సంక్రాంతి, సూర్య భగవానునికి, పశువులకు, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే రోజు. కనుమ, పశుసంపదను పూజించే రోజు. పల్లెల్లో గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల పాటలు, ముగ్గులు, గాలిపటాలు ఎంతో ఆనందాన్ని పంచుతాయి. అలా సంక్రాంతి పండుగ కృతజ్ఞత, ఆనందం, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.